తండేలు రా తండేలు. హలో వెల్కమ్ టు కొంచెం సినిమా. ఇవాళ వచ్చేసరికి నేను తండేల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పబోతున్నాను. తండేల్ అయితే నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ సోసోగా ఉన్నా సరే, సోసోగా కూడా ఎందుకంటే స్టోరీ ఉంది సెకండ్ హాఫ్. ఈ మధ్యన సినిమాలన్నీ అంతే, ఫస్ట్ హాఫ్ బాగా స్టఫ్ పెట్టేస్తారు, సెకండ్ హాఫ్ అలా మంచిగా నీట్ గా పరుస్తున్నారు అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఎందుకు బాగుందంటే సాంగ్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది. అండ్ ఆల్సో యాక్టర్స్ సాయి పల్లవి, నాగ చైతన్య వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు. డైరెక్టర్ చంద్రబాబు రెడ్డి అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ సినిమాటోగ్రఫర్ అయితే అస్సలకి అవ్వలేదు, సైనుద్దీన్ అనమాట. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కోసం మళ్ళీ సపరేట్ గా ఏమన్నా చెప్పాలో చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్ అయితే 3 సాంగ్స్ ఇచ్చారు, 3 చాలా బాగున్నాయి. బీజిఎం కూడా ఓకే. అండ్ 3 సాంగ్స్ నా ఫేవరెట్ అయితే నేను చెప్పను, మీరు గెస్ట్ చేసి కామెంట్స్ లో చెప్పండి. అంటే మీకు నచ్చిన సాంగ్ ఏదో కామెంట్స్ లో చెప్పండి. నాకైతే శివుడి పాట అయితే బాగా నచ్చింది. శివుడి పాట సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మొన్న సాయి పల్లవి ఇంటర్వ్యూలో చూసాను అనమాట. నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అలా తగ్గించారు కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఈ February 14 లవర్స్ పండగ వెళ్ళిపోండి, జంటలుగా వెళ్ళండి. నా సింగిల్ బస్సులకి అంతే. Feb 14 మాత్రం సింగిల్స్ ఎవరు రాకండి ప్లీజ్. ఇక్కడ ఏమేమి జరుగుతాయి అఘోరాలు మనం చెప్పం. అండ్ ఇంకోటి వచ్చేసరికి మూవీ లవ్ స్టోరీ కూడా మరీ నిబ్బా కాదు, మరీ మెచ్యూర్ గా ఒక డీసెంట్ లవ్ స్టోరీ. అండ్ స్లాంగ్ వచ్చేసరికి స్లాంగ్ గురించి కూడా సినిమాలో ఒక బిట్ పెట్టి దానికి ఒక ఫైట్ పెట్టారు. అంటే మేము క్రిటిసైజ్ చేయట్లేదు స్లాంగ్ ని, మేము ఇంతే, మా మా ప్రాంతంలో ఇంతే మాట్లాడతారని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. అదైతే నాకు ఆ పాయింట్ చాలా బాగా తీసుకున్నారు చంద్రు గారు, నాకు చాలా నచ్చింది అది. అండ్ మూవీ విషయానికి టెక్నికాలిటీస్ అన్ని చాలా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఇంచక్క రీవాచ్ కూడా చేసే మూవీ ఇది నాకు తెలిసినంత వరకు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ ఖచ్చితంగా పైరసీని ఎంకరేజ్ చేయకండి, వాళ్ళు ఎంతో కష్టపడి మూవీ తీస్తారు. పైరసీ అనేది జస్ట్ అలా కెమెరా పెట్టుకుని తీసేస్తే అయిపోతుంది. ఇది కెమెరా కాదు, మైక్, ఇది మైక్ కెమెరాగా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సింపుల్ గా హెచ్డి వర్షన్స్ లీక్ అని ఇలాగ స్టాటస్ కూడా పెడతారు. ఎందుకంటే అది మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మూవీ చూసి థియేటర్ లో చూసిన వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది పెడతారు, అది చాలా బాధాకరమైన విషయం. వద్దు, హ్యాపీగా వెళ్దాం మూవీకి. 150 కొంతమంది బయట బిర్యానీ బదులు తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు మనకు కొనలేం భయ్య, ఆస్తులు అమ్మేసుకోవాలి. వాటి గురించి మనకు అనవసరం. కానీ మూవీ విషయానికి వస్తే బెస్ట్ మూవీ టు వాచ్ ఇన్ దిస్ వీకెండ్స్. గో విత్ యువర్ లవర్స్, గో విత్ యువర్ పేరెంట్స్, గో విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరితో ఎంజాయ్ చేస్తారు. బట్ Feb 14 మాత్రం సింగిల్స్ వెళ్ళదు, నా హెచ్చరిక ముందే చెప్పేస్తున్నా. తర్వాత నా రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ ఇలాంటి మరిన్ని ఎక్స్పీరియన్సెస్ కోసం మా తండేల ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే నేను చెప్పింది బాగానే అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో మీరు కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి. అబ్బా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాల్సింది కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్డ్.